యాదగిరిగుట్ట కొండపైకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజల వల్ల ఆలయం అపవిత్రమైందని ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొండపైన పూర్తిగా మాడవీధుల్లో పరిసర ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటితో శుద్ధి చేశారు. అనంతరం కొండ కింద వైకుంఠ ద్వారం మెట్ల మార్గం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాము. ఇప్పటికీ 34 లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు. రేపు గ్రామాలలో మిమ్మల్ని సీపీరి కట్టతో కొడతారు. గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి 4 విడతలుగా ఏ రైతుకు అసలు వడ్డీ కిందనే పోయినాయి, అసలు అట్నే బ్యాంకులలో ఉంది. ఏ రైతు కూడా పాస్బుక్ బయటికి తీసుకోలేని చరిత్ర. 8,500 కోట్లు రైతులకు ఎగనాం పెట్టిరు. రైతుల రుణమాఫీ కోసం పోరాటం అమ్మే చరిత్ర, నీచమైన చరిత్ర మీ మావది, మీ బామ్మర్ది నీది. మరి నువ్వు 6 అడుగుల ఆజానుభావం ఉంటావు. నీకు దమాకు మెదడులో ఉందా, మోకాలలో ఉందా? ఏమనంటే రాజకీయాలు, ఏమనంటే సెంటిమెంట్లు, ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సిందని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ ముఖం పెట్టుకొని గుట్టకొచ్చి మీరు గుట్టను గత 10 ఏళ్లుగా ఏలినటువంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారి నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా స్వామివారి కాళ్ళ దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేము బతుంటే మా పొట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం గుట్ట అభివృద్ధి పేరు మీద 1000 కోట్లు దండుకొని ఇవాళ కవితకి ఎక్కడుంది? లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉంది. ఇక్కడ 100 రూపాయల పని అయితే కవితకి ఇంటికి 50% 50 రూపాయలు పోవాలి. మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్లగొట్టారు కాబట్టి ఇవాళ మీరు దేవుడు కనికరి ఇలా శపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు. అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజల బుద్ధి చెప్పి, దేవుడు బుద్ధి చెప్పి, దేవుని పేరు మీద దోసుకొని ఇలా ఓఆర్ఆర్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుక్కుంటా, మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా, ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి 45 గంటల్లోనే మా అక్క జిల్లాలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తే రామారావు ఏమంటాడు? అక్క జిల్లెలు లేరా, నీకు తల్లి లేదా, మీ భార్య లేదా? మరి వాళ్ళే మహిళల బస్సులలో డాన్సులు చేయమంటాడు, బ్రేక్ డాన్స్ అంటాడు. ఇదేనా సంస్కృతి? అమెరికా సంస్కృతి, డ్రగ్ సంస్కృతి. మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలువైపోయినటువంటి లక్ష్మీనరసింహ స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే, దేవుడు క్షమించలే. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు